హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్. ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా బ్యాచిలర్ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. వంట రాని వారైనా కానీ ఫస్ట్ టైం చేసిన పర్ఫెక్ట్గా వస్తుందండి టేస్ట్ అనేది. ఈ చికెన్ కర్రీ చపాతీలోకి, రైస్లోకి, పులావ్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క మొగ్గ, బిర్యానీ ఆకు, 2 యాలకులు, మరాఠీ మొగ్గ, కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోండి. నేను చాపర్లో చాప్ చేసుకున్నాను. ఈ విధంగా మంచి గ్రేవీ వస్తుందండి. ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవడం వలన కొంచెం రంగు మారేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి ఈ ఆనియన్ని. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన ఏమీ లేకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని అడుగు పట్టకుండా ఫ్రై చేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా. ముందుగానే ఒక టమోటాని, మీడియం సైజ్ టమోటాని ప్యూరీగా పట్టుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా ఆ ప్యూరీని ఇందులోకి వేసుకుంటున్నానండి. ఇలా ప్యూరీ పట్టుకొని వేసుకోవడం వల్ల మనకి కర్రీ టేస్ట్ చిక్కగా గ్రేవీగా వస్తుందండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ టమాటా ఆనియన్ పచ్చివాసన ఏమీ లేకుండా బాగా మగ్గించుకోవాలండి. చక్కగా మగ్గిపోయిన తర్వాత నీట్గా వాష్ చేసుకుని 1/2 కేజీ చికెన్ని ఇందులోకి వేసుకోవాలి. ఉప్పు, నిమ్మరసం వేసుకొని నీట్గా వాష్ చేసుకోండి. నీసు వాసన ఏమీ లేకుండా ఫ్రెష్గా ఉంటుందండి చికెన్ అలా వాష్ చేసుకోవడం వలన. 1/2 కేజీ చికెన్ ముక్కల్ని ఇందులోకి వేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. మనం ముందుగా 1/2 టేబుల్ స్పూన్ వేసాం కాబట్టి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి. కరెక్ట్గా సరిపోతుంది. 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ 1/2 కేజీ చికెన్కి. మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు. ఈ కర్రీకి ఎక్కువగా వాటర్ కూడా అవసరం లేదండి. చూడండి, మనకి ముక్కల్లోని వాటర్ అంతా రిలీజ్ అయింది. ఈ వాటర్తోనే మనకి ముక్క కరెక్ట్గా ఉడుకుతుందండి. 90% కర్రీ ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మిక్స్ చేసుకోండి. మీ టేస్ట్కి సరిపడినంత. కావాలనుకుంటే ఇంకొంచెం 1/2 టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు. మేము లైట్గా తింటాం కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ వేసానండి. మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని మనము టమాటా ప్యూరీ పట్టుకున్న మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకోండి. ఎక్కువగా వేయద్దు, మనకి గ్రేవీగా చిక్కగా ఉంటుందండి కర్రీ. ఇలా కొంచెం వాటర్ వేసుకొని ప్రిపేర్ చేసుకోవడం వలన, ఎక్కువ వాటర్ వేసామంటే టేస్ట్ కూడా తగ్గిపోతుంది. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా ఎండు కొబ్బరి పొడి వేయడం వలన కర్రీ టేస్ట్ రెట్టింపు అవుతుందండి. చాలా కమ్మగా ఉంటుంది. మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి ఆయిల్ పైకి తేలేంత వరకు. చూడండి, ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే వేడివేడిగా బ్యాచిలర్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి, కమెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.